హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కంపల్సరిగా కదంబం ఒక్కసారి ప్రసాదం తీసుకుంటే కానీ రాలేవండి. అలాగే మా విజయనగరంలో ఇలాగే దసరా నవరాత్రిలో కంపల్సరిగా వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు అవుతాయి. అప్పుడు కూడా 9 రోజులు ఒక్కసారైనా కదంబం తీసుకుంటాము, చాలా మంచిది. కానీ ఎందుకో అనిపించింది, ఎప్పుడు అప్పుడే కదా మన ఇంట్లో కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు ట్రై చేశాను. ఎంత బాగుంది తెలుసండి, కమ్మగా ఉంది. ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ కందిపప్పుని బాగా కడిగి నానబెట్టుకోండి 2-3 గంటల ముందు. అలాగే వెజిటబుల్స్ అన్నీ కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా వేగించుకున్నాక కట్ చేసి ఉంచుకున్న వెజిటబుల్స్ అన్నీ కోసుకొని బాగా వేగించుకోవాలి. ఈలోగా చింతపండు నానబెట్టాలండి. కావాల్సినంత చింతపండు పులుసు తీసుకొని ఈ మనం వెజిటేబుల్స్ వేసిన దాంట్లో వేసుకొని నేను 1కి 4 గ్లాసుల వాటర్ అదే చింతపండు పులుసు వేసుకున్నానండి. వేసుకున్నాక కడిగి పెట్టుకున్న బియ్యం, కందిపప్పు కూడా వేసుకొని తగినంత ఉప్పు, పసుపు, సాంబార్ ప్యాకెట్ అయితే 10 రూపాయలు సాంబార్ ప్యాకెట్ తీసుకొని వేసుకున్నానండి. ఇంకే మసాలాలు వేయలేదు. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని 3 విజిల్స్ కాదండి 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది, ఇది జారుగా ఉంటే బాగుంటుంది. అందులోనే ఇంగువ పోపెట్టుకొని కొత్తిమీర వేసుకొని ఆఖరిన ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే అండి క్యా బాతే అనిపిస్తుంది తెలుసండి. మీరు ట్రై చేయండి. తిరుపతి వెళ్ళేంత వరకు ఎందుకండి, మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కదంబం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.